బుద్ధిహీనమైన పనులు చేసినప్పుడు దేవుడు నీ ముఖం చూడనని తిప్పేసుకున్నాడు అనుకో, అప్పుడు వాడు వచ్చి నేను బాధేసుకుంటాడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, తగలబడితే తగలబడ్డావురా, సరి చేసుకో, అయిందేది అయిపోయింది, లేకపోతే వాడు చీల్చి వేస్తాడు నిన్ను. అర్జెంటుగా ముందు నాతో సమాధాన పడాలి, రా, దిద్దుకో, ఒప్పుకో, సరి చేసుకో, మారు మనసు పొందు. అవును ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ అసమాధానం నేను తట్టుకోలేను, నీతో సమాధానం లేకుండా నేను బతకలేనయ్యా, నాకు నువ్వు కావాలని ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో అప్పుడు శత్రువు రాలేడు నీ దగ్గరికి. అందుకే ప్రకటనలో చెప్పాడు, వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తాన్ని ఆశ్రయించిపోయి పరిగెత్తుకుంటూ ఆయన పాదాలు పట్టుకుంటావో వాడు సర్దుకుంటాడు. నువ్వు ఆ పని చెయ్యనంత వరకు వాడు వచ్చి ఉతుకుతాడు. యూదా ఇస్కరియోతుకు జరిగింది అదే. పేతురు కూడా పొరపాటు పడ్డాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ వెంటనే ప్రభు వైపు మళ్ళుకున్నాడు. కానీ యూదా ఇస్కరియోతు మళ్ళుకోబోయేసరికి వాడు ఎంటర్ అయ్యాడు, ఉతికాడు, వీడు ఊరేసుకొని చచ్చిపోయాడు.